ఏమంటారు చెప్పి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉందంటారు అంటే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సెంటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే కాన్సెప్ట్ వచ్చిన రైతులు కూడా మా దగ్గరికి మా నార్మల్ రైతులు వస్తారు, రాజకీయంగా సంబంధం లేని రైతులు వస్తారు. వాళ్ళని అడుగుతుంటాం, మోటార్ రిపేర్ చేస్తూ అడుగుతాం అనమాట. అడుగుతున్నప్పుడు ఏమంటారు అంటారంటే ఇక ఏమున్నా మనము కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే అక్కడైనా ఇక్కడైనా మనకి ఏమైనా మేలు జరుగుతుంది, మరి స్టేట్లో ఒకటి ఉంటే కూడా మళ్ళీ సెంటర్లో కూడా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. మాకు అది కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మంచిగా ఉంటాయి. మీ పర్సనల్ అభిప్రాయం చెప్పండి. ఎవరు ఇప్పుడు రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, జ్ఞానేశ్వర్ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, ప్రజా సమస్యలు వింటారు, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి దాంట్లో ఎవరు నమ్ముతున్నారు మీరు ముగ్గురులో? అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి వెరీ డిగ్నేట్ క్యాండిడేట్, కానీ పార్లమెంట్లో మాట్లాడాలంటే మంచి సబ్జెక్టు గల్లు ఉండాలి. పార్లమెంట్లో మామూలు విషయం కాదు. అందులో ఈయన మాట్లాడేంత లేదు, ఆయన దగ్గర వాయిస్ లేదు, బేస్ లేదు. ఈ రంజిత్ రెడ్డి గారికి ఉన్నది. అందుట్లో ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చేయలేడు అనే దాంట్లో ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఈయన ఉపకారం చేసిండా లేదా తర్వాత విషయం. ఇంతకుముందు ఉన్న పార్టీలో అపకారం చేయలే కాబట్టి ఒక మంచి క్యాండిడేట్, ఫేర్ క్యాండిడేట్. ఈయన కేసు మనకి ఏదైనా మేలు జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న చేసిన కాడికి బాగానే చేసిండు ఆయన కూడా. ఇంతకుముందు మాకు ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఆయన కొన్ని మంచి మంచి కార్యక్రమాలు అయితే చేసిండు ఆయన. ఆ విధంగా ఆయన ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన నమ్మకం ఉంది, ప్రజలకు చేస్తాడని నమ్మకం ప్రజలకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉంది పబ్లిక్ కి. ఆ విధంగా ఆయన గెలిచే ఛాన్సెస్ ఉంటాయి, రెండు కలిసి వస్తాయి అనమాట. ఒక్కటి అయితేనే కూడా రాదు, ఎవరికైనా క్యాండిడేట్ కూడా చూస్తారు. జనాలు కూడా ఇప్పుడు అంత ఈజీగా లేరు, ఆలోచన చేస్తారు కంపల్సరీ. ఎట్లా ఉన్నది ఇప్పుడు ఒక రైతుగా చెప్పండి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మార్పు రావాలని కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. సో చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇప్పుడైతే రన్నింగ్ లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తుంది అని ఆశ. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎంపీ కూడా ఎదురవచ్చు. సో ఇక్కడ బీజేపీకి స్కోప్ ఏం కనిపిస్తలేదు? ఇక అంతా ఉండదు, ఎప్పుడైనా అంతే ఒకటే. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే అది పోయింది, సెకండ్కో థర్డ్కో పోయింది, అయిపోయింది అంటారు. ఇప్పుడు అభ్యర్థుల విషయంలో చూస్తే కనుక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు, కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి, జ్ఞానేశ్వరు బీఆర్ఎస్ నుంచి. ముగ్గురు విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండి మేలు చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తారనే వాళ్ళలో ఎవరు బెటర్? ఇంతకుముందు అంటే రంజిత్ రెడ్డి ఉండే కదా, సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అదే అవుతుంటుంది కదా, ఆటోమేటిక్ ఆయన ఉంటారు అనుకో, టచ్లు ఉంటారు, డెవలపింగ్ టచ్లో అందుబాటులో ఉంటారు. కాంగ్రెస్ కే స్కోప్ కనిపిస్తా ఉన్నారు. మీరు చెప్పండి, ఒక రైతుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మీరు సాటిస్ఫైనే ఉన్నారా? ప్రస్తుతానికైతే సాటిస్ఫైగానే ఉన్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయి 4 నెలలు అవుతుంది, కొత్తగా వచ్చింది, కొద్దిగా ఎవరికైనా టైం ఇవ్వాలి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళది చూసాం, వీళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. మనం ఇల్లు కట్టుకునేంబడే మొత్తం అయితే సెటిల్ కామలేం కదా. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ కంటిన్యూషన్ అవుతున్నాయి, చేసేటటువంటి అవకాశం లేదు. ప్రతిదానికి ఎలక్షన్ కూడా అడ్డమో లేకుంటే ఏదో ఒకటి అడ్డం వచ్చి ఉంటుంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ తరపుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చినారు, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిపోతే ప్రజాపాలన మీదనే దృష్టి కేంద్రీకరిస్తాం మేము అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇప్పుడు ఒకరి చేతిలో పగ్గాలు ఉన్నాయి, నెక్స్ట్ కూడా వాళ్ళకే ఇస్తే స్ట్రైట్ గా వెళ్తాం అనేది ఒకటి నమ్మకంతో. లేకపోతే ఏమన్నా రాష్ట్ర మార్పు జరిగింది కాబట్టి అక్కడ కేంద్రంలో వేరే వాళ్ళకి ఓటు వేయాలనే ఆలోచన ప్రజలు? అట్లా ఏం లేదు, ఉంది లేదు అనను, కొందరికి ఉంది, ఆ విధంగా ఉంది. బట్ కార్యకర్తల పరంగా మాత్రం మేమైతే నా రోజులో ఏం లేదు, 100% చేస్తాడనే నమ్మకంతోనే ఆ రోజు చేసినాం. ఇప్పుడు కూడా ఆయన కోసమే పని చేస్తామని గట్టిగా ఉన్నాం. సో అభ్యర్థుల విషయంలో చూస్తే కనుక ఇప్పుడు ఎంపీగా రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్. ఈ ముగ్గురులో ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండి మేలు చేస్తారని నమ్మకం కనిపిస్తాం? నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళతో కలిపి మేము పనిచేసినాం కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా ఎవరైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా వ్యక్తిపరంగా మంచోడు, ఎవరు పోయినా కూడా నా వాళ్ళు కార్యకర్తలే అనే ఉద్దేశంతోనే, గెలిచేంత వరకే కార్యకర్తలు, గెలిచిన తర్వాత ప్రజలకే సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేసినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి. అందుబాటులో ఉంటారు 100% అందుబాటులో. ఆయనకే స్కోప్ ఉంది, ఆయనకే 100% స్కోప్ ఉంది అనుకుంటున్నాను. ఎంపీగా చేవెళ్ళ పార్లమెంట్ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రంజిత్ రెడ్డి 100%. ఎందుకండి? 6 గ్యారెంటీలు గవర్నమెంట్ 3 months అయింది. గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఎలక్షన్ కొడినందువల్ల ఇప్పటికి 4 గ్యారెంటీలు ప్రకటించారు, నడుస్తున్నాయి. ఇంకా 2 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారని కార్యకర్తలకు అందరికీ విశ్వాసం ఉంది. గ్రామ స్థాయిలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రంజిత్ రెడ్డి 100% గెలుస్తాడు. ఇప్పుడు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ ఉన్నారు. సో వాళ్ళ ఎఫెక్ట్ ఏముండదు అంటారు? ఏముండదు,
ఏం ఉండదు, వాళ్ళ ఎఫెక్ట్ ఏం ఉండదు. బీఆర్ఎస్ ఎఫెక్ట్ అయితే ఏం ఉండదు. ఏమున్నా సరే అంతో ఇంత కొద్దిగా బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుంది. విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటారు. ఓకే బీఆర్ఎస్ కి అయితే ఏం అవకాశం ఉండదు. ఓకే. ఎట్లా ఉండబోతుంది బ్రదర్, మీరు చెప్పండి. ఒక యువకుడిగా ఈ చేవెళ్ళ ఎంపీకి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అదే ఫలితం ఉంటుందా లేకుంటే ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇంకా మార్పులు జరుగుతాయి. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ కు మెజార్టీ బాగా వస్తుంది. ఓకే. బీఆర్ఎస్ అనేది లేదు, తెలంగాణ స్టేట్లోనే లేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఓకే ఈ రెండిట్లో చూసుకుంటే కాంగ్రెస్ బెటర్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో. ఓకే. మన ఎంపీ రంజిత్ రెడ్డి సార్ అయితే గెలవచ్చు. గెలవచ్చు అంటారు. ఎందుకని ఆయన గెలవచ్చు ఛాన్స్? ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఓకే. ఈ అందరూ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణ స్టేట్లో. ఓకే. ఈ అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అంతా రంజిత్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే.